తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉన్న వాటిని ప్రాథమిక హక్కులు అంటారండి. మూడవ భాగం కాకుండా ఇతర భాగంలో అంటే 1950లో మనం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయని, ప్రస్తుతం ఉపవిభాగాలతో కలిపి వాటి సంఖ్య 25 అని తెలుసుకున్నాం. మూడవ భాగంలో ఉంటే ప్రాథమిక హక్కు అని, మూడవ భాగం కాకుండా ఇతర భాగాల్లో ఉంటే అది సాధారణ హక్కు. అంటే దాన్ని ఏమని చెప్తామంటే మనం చట్టబద్ధమైన హక్కు, లీగల్ రైట్, లేదా రాజ్యాంగబద్ధమైన హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆస్తి హక్కును రాజ్యాంగంలోని మూడవ భాగం నుంచి తొలగించి రాజ్యాంగంలో 12వ భాగంలో 300Aలో పొందుపరచడం జరిగింది. 300A అన్న నిబంధనలో పొందుపరిచారు. అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు ఆర్టికల్ 31లో ఉండింది. ఆర్టికల్ 31లో ఉన్న ఆస్తి హక్కును 31 నుంచి తొలగించి 12వ భాగంలో 300 ఆర్టికల్కి అనుబంధంగా 300A అనే ఆర్టికల్ను చేర్చి దాంట్లో ఈ ఆస్తి హక్కును పొందుపరచడం జరిగింది. అసలు రాజ్యాంగంలో ఎక్కడుంటే ఏంటి అంటే 31లో ఉంటే ఏంటి, 300Aలో ఉంటే ఏంటి, అసలు ఏంటి డిఫరెన్స్ అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అన్న, ఇతర హక్కులకు భంగం కలిగితే హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనుకున్నాం. అంటే ఇప్పుడు మనం 2015లో ఉన్నాం. మరి ఇప్పుడు ఆస్తి హక్కుకు భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా అంటే ఆశ్రయించడానికి వీల్లేదు. 1978 కన్నా ముందు అలా ఆశ్రయించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి ఆస్తి హక్కు పరిణామక్రమం అని ఒక సపరేట్ టాపిక్ ఉంటుందండి. అక్కడ మనం కూలంకుషంగా చర్చిస్తాం దీని గురించి. ప్రస్తుతం ఆస్తి హక్కు రాజ్యాంగంలోని 12వ భాగంలో 300Aలో ఉంది అని మాత్రమే గుర్తించాలి. సో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన తర్వాత ప్రస్తుతం భారత పౌరులకు ఎన్ని హక్కులు ఉన్నాయి అంటే ప్రస్తుతం భారత పౌరులకు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. అంటే 7 ఉండాల్సినవి ఒక ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించాం కాబట్టి ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఆస్తి హక్కును రాజ్యాంగం నుంచి తొలగించలేదు, కేవలం 3వ భాగం నుంచి మాత్రమే తొలగించారనే విషయం గమనించాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకున్నప్పుడు భారత రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనలు ప్రాథమిక హక్కులను గురించి తెలియజేస్తున్నాయి అని అనుకున్నాం. కానీ లిస్ట్ జాబితా ఇంతకుముందు మనం ఒక జాబితా చూసాం. అక్కడ జాబితాను గమనించినట్టయితే దాంట్లో సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 అని చెప్పాం. మరి సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే అంతకన్నా ముందు 2 నిబంధనలు ఉన్నాయి, ఆర్టికల్ 12, ఆర్టికల్ 13. అవి ప్రాథమిక హక్కులకు సంబంధించినవే, ఇతర అంశాల గురించి తెలియజేస్తాయి. అవేంటో కూడా మనం చూస్తాం ఇక్కడ. అదేవిధంగా ఈ జాబితాలో ఇంతకుముందు మనం రాసుకున్న జాబితాలో రాజ్యాంగ పరిహారపు హక్కు అనే హక్కు ఆర్టికల్ 32లో ముగుస్తోంది. కానీ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 35 వరకు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అంటే 33, 34, 35 అనే నిబంధనలు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రత్యేక పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాయి. సో అవేంటి అనేవి మళ్ళీ ఆయా అంశాల సందర్భంలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ మనం ప్రాథమిక హక్కుల గురించి ఇంకొంత సమాచారం తెలుసుకుందాం. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 12 ఏం చెప్తుందో మొదలు మనం గమనిద్దాం. ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనం. రాజ్యం నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ పాలిటీ సబ్జెక్ట్లో రాజ్యము అనే పదానికి అర్థం దేశమని లేదా ప్రభుత్వం అని అర్థం. మరి ఆర్టికల్ 12లో రాజ్యం నిర్వచనం ఎందుకు చెప్పాలి, అసలు రాజ్యం అంటే ఏంటి అనేది ఎందుకు చెప్పాలి అంటే ఇంతకుముందు మనం ప్రాథమిక హక్కుల గురించి ఒక సమాచారం మాట్లాడుకుంటూ వ్యక్తులకు ప్రాథమిక హక్కులు అనేవి ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా లభిస్తాయి, రాజ్యానికి వ్యతిరేకంగా లభిస్తాయి అని మాట్లాడుకున్నామండి. అంటే ఒక వ్యక్తికి రాజ్యానికి వ్యతిరేకంగా కూడా ప్రాథమిక హక్కులు లభిస్తాయి. అంటే అవసరమైతే ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కోర్టుకు వెళ్ళవచ్చు అన్నాం. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం పడితే
అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళాలి కోర్టుకి? ప్రభుత్వం అంటే ఎవరో తెలియాలి కదా. ఒక సాధారణ పౌరుడికి ప్రభుత్వం అంటే ఏం తెలియాలి? అందుకని రాజ్యం నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి రాజ్యం నిర్వచనంలో ఏది రాజ్యమో వేటిని రాజ్యంగా పరిగణిస్తారో చెప్పడం జరిగిందండి. అవేవో ఒకసారి మనం గమనిద్దాం. రాజ్య నిర్వచనంలో ఉన్న అంశాలన్నీ మనం చూద్దాం. రాజ్యం అంటే ఏంటి అన్నప్పుడు దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వీటిని మనం రాజ్యాంగానే పరిగణిస్తాం. అలాగే పార్లమెంటు, కేంద్ర పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, కేంద్ర పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు వీటిని కూడా మనం రాజ్యాంగానే చెప్తాం. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు. ఇంకా ఏంటి అంటే ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ, సెయిల్ ఇలాంటివి ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు కూడా రాజ్యమే. అంటే రాజ్యం అన్న పదానికి ఇవ్వబడ్డ నిర్వచనంలో ఇవన్నీ భాగమే. అంటే ఎవరన్నా ఒక పౌరుడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా, అంటే వేటి వల్ల ఇబ్బంది కలిగినా అతను ఏం చేయొచ్చు? కోర్టుకు వెళ్ళొచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించి రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఇది రాజ్యం నిర్వచనం. రాజ్యం నిర్వచనం అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక ప్రభుత్వాలు మరియు ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న సంస్థలు అన్నీ కూడా రాజ్యం కిందికే వస్తాయండి. వీటిలో వేటి వల్ల ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగినా అతను న్యాయస్థానాలకు వెళ్ళి రక్షణ పొందొచ్చు. కాబట్టి ఆర్టికల్ 12లో రాజ్యం నిర్వచనంలో భాగంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆర్టికల్ 12 తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 దేని గురించి తెలియజేస్తుంది అంటే న్యాయ సమీక్షాధికారం, జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్షాధికారం గురించి ఆర్టికల్ 13 తెలియజేస్తుంది. న్యాయ సమీక్షాధికారం అంటే ఏంటి? దేన్ని న్యాయ సమీక్షాధికారం అనాలి అంటే సార్వభౌమాధికారం అనే అంశం ప్రవేశికలో చదువుకున్నప్పుడు ఒక అంశం మాట్లాడామండి. పార్లమెంటు చేసిన చట్టాలు అప్రజాస్వామికంగా కానీ లేదా ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా కానీ ఉంటే వాటిని గురించి అంటే వాటిపైన న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది అని. న్యాయ సమీక్ష అంటే ప్రభుత్వం కానీ పార్లమెంటు కానీ ఎవరైనా సరే చేసిన కార్యకలాపాలు, చర్యలు ఏవైనా సరే ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంటే అలాంటివి తప్పు అని, అలాంటివి చెల్లవని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. దాన్నే న్యాయ సమీక్షాధికారం అంటారు. ఈ ఆర్టికల్ 13 న్యాయ సమీక్షాధికారం గురించి తెలియజేస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 13లో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదం వాడబడలేదు, జ్యుడిషియల్ రివ్యూ అనే పదం వాడబడలేదు. ఆర్టికల్ 13 న్యాయ సమీక్షాధికారాన్ని గురించి తెలియజేస్తుంది, కానీ న్యాయ సమీక్ష అన్న పదం ఆర్టికల్ 13లో లేదు అని గమనించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కర్ చూపించి ఇది మార్కర్ అని చెప్పకుండా ఇది రాస్తుంది, బోర్డు మీద రాయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పినాం అంటే ఎదుటి వ్యక్తికి ఇదేంటో అర్థమవుతుంది, కానీ దీని పేరు చెప్పలేదు. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 13లో న్యాయ సమీక్ష అనే పదం వాడబడలేదండి. అంటే ఎగ్జామ్లో ఇలా అడగవచ్చు ప్రశ్న ఏమని అంటే న్యాయ సమీక్ష అన్న పదం రాజ్యాంగంలో ఏ నిబంధనలో ఉంది? ఏ ఆర్టికల్ 13, బి ఆర్టికల్ 14, సి ఆర్టికల్ 15, డి ఏది కాదు అని అడగవచ్చు. అలా అడిగినప్పుడు ఆన్సరు ఏది కాదు అవుతుంది తప్ప ఆర్టికల్ 13 కాదు. ఎందుకంటే ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష గురించి తెలియజేస్తుంది తప్ప న్యాయ సమీక్ష అన్న పదం అక్కడ వాడబడలేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఈ ఆర్టికల్ 13ను ఇంకా కూలంకుషంగా తెలుసుకోవాలి. దీంట్లో అంతర్లీనంగా అనేక అంశాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క అంశం గురించి మనం చూద్దాం. ఆర్టికల్ 13(1) 13 తర్వాత 13 ఉపనిబంధన 1 ఏం చెప్తుంది అంటే, భారత రాజ్యాంగం అమలులోకి రాకపూర్వం చేసిన చట్టాలు ప్రస్తుత ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు అని చెప్తున్న నిబంధన 13(1). అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేసిన చట్టాలు ప్రస్తుత ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు అని చెప్తున్న నిబంధన 13(1 అండి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలించిన కాలంలో చేసిన అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అనేకం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఆ చట్టాల వల్ల ఇప్పుడున్నటువంటి మనకి అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులకు ఏమన్నా ఇబ్బంది కలిగితే అలాంటి చట్టాలు మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా ఉంటే అవి చెల్లవు అని చెప్తున్న నిబంధన 13(1). దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఇప్పటికీ ఉంది. టెలిగ్రాఫ్ అనేది పోయినా కూడా టెలిగ్రాఫ్ చట్టం మాత్రం ఉంది. అంటే ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఏదైనా ఒక సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలంటే టెలిగ్రాఫ్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి. మరేదైనా ఇతర ప్రసార సాధనాల ద్వారా సమాచారాన్ని కమ్యూనికేట్ చేసినట్టయితే అది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం తప్పవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అనుకుందాం. సెల్ ఫోన్లో మాట్లాడడం అనేది మనకున్నటువంటి వాగ్భావ ప్రకటన స్వాతంత్రంలో అంతర్భాగం అవుతుంది. కానీ ఎవరన్నా ఒక వ్యక్తి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి ఈ టెలిగ్రాఫ్ చట్టాన్ని తీసుకొని లెక్కలోకి తీసుకొని ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తాం అంటే కుదరదు. ఎందుకంటే ఆ చట్టం ఉంది కానీ ఆ చట్టం ఉన్న ఏమని చెప్తున్నాం 13(1)లో ఆ చట్టం ఎప్పుడు చేశారు అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేశారు. అలాంటి చట్టాల వల్ల ఇప్పుడున్నటువంటి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్టయితే ఇలాంటి చట్టాలు చెల్లవు అని అర్థం చేసుకోవాలి. ఇది 13(1). నెక్స్ట్ మనం 13(2) గురించి తెలుసుకోవాలి. 13(2) ఏం చెప్తుంది అంటే, భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాలు అంటే పార్లమెంటు కావచ్చు లేదా అదేవిధంగా రాష్ట్ర శాసనసభలు కానీ ఎవరైనా సరే చట్టసభలు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అలాంటి చట్టాలు చెల్లవు అని చెప్తుందండి. అంటే పార్లమెంట్ ఏదో ఒక చట్టం చేయొచ్చు, ఆ చట్టం వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. అలా ఇబ్బంది కలిగితే అప్పుడు ఆ చట్టం చెల్లదు అని చెప్పడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది 13(2)లో. దీన్ని మనం కరెంట్ ఇష్యూలో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి 66A చెల్లదు అని చెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో 66A ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి ఫేస్బుక్, ట్విట్టరు లేదా మరేదైనా ఇతర ప్రసార సాధనం ద్వారా ఏదైనా ఒక సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి ప్రసారం చేసినప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి సమాచార ప్రసారం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగినట్టయితే ఆ వ్యక్తిని 24 గంటల్లోపు అరెస్ట్ చేయాలని, అదేవిధంగా అతనికి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలని చెప్పడం జరిగింది. అయితే ఆ చట్టానికి సంబంధించి మనం ఇటీవలి కాలంలో చాలా విషయాలు గమనించాం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో 2012వ సంవత్సరంలో ఒక లా విద్యార్థి దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందండి. శ్రియా సింఘాల్ అనే వ్యక్తి. ఆ కేసులో సుప్రీంకోర్టు 2015లో జడ్జిమెంట్ ఇస్తూ ఏం చెప్పడం జరిగిందంటే 66A చెల్లదని చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెల్లదని చెప్పడం జరిగిందంటే, ఒక వ్యక్తి సమాచార ప్రసార సాధనాల ద్వారా అంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదా మరేదైనా సరే ఇతర ప్రసార సాధనం ద్వారా ఒక సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి తెలియజేసినప్పుడు అది అతనికి ఆర్టికల్ 19(1)Aలో ఉన్నటువంటి వాగ్భావ ప్రకటన స్వాతంత్రం అవుతుంది. కాబట్టి ఆ వాగ్భావ ప్రకటన స్వాతంత్రం వ్యక్తులకు ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి 66A అనే అంశము ఆర్టికల్ 19(1)Aకు విరుద్ధం కాబట్టి ఈ విషయం ఆర్టికల్ 13(2) మళ్ళీ రుజువు చేస్తుంది. సింపుల్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. పార్లమెంటు చేసిన ఒక చట్టం వల్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే అలాంటప్పుడు ఆ చట్టం చెల్లదు అని చెప్పే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందండి. ఇది 13(2). అదేవిధంగా నెక్స్ట్ మనం 13(3) అనే అంశాన్ని గమనించాలి. 13(3) అనే అంశాన్ని గమనించాలి. 13(3)లో ఏం చెప్పడం జరిగింది అంటే,
రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసేటువంటి ఆర్డినెన్సులు, రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్సులు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటే అవి చెల్లవు అని. అసలు రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్సులు అంటే ఏంటి అంటే, మామూలుగా ఏదైనా ఒక బిల్లు చట్టం అవ్వాలంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి కూడా ఆమోదించాలి. ఆమోదించినప్పుడు ఆ బిల్లు చట్టం అవుతుంది. ఆ చట్టం అమల్లోకి వస్తే అది కొనసాగుతుంది. కానీ పార్లమెంటు సంవత్సరంలో 365 రోజులు సమావేశం అవ్వలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి అనుకుందాం. అలాంటప్పుడు రేపు ఏదో ఒక విషయం మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటే పార్లమెంటు సభ్యులందరూ మళ్ళీ రేపు రాలేరు కాబట్టి, అలాంటి ప్రత్యేక సందర్భంలో అలాంటి అవసరం పడ్డప్పుడు ఏం చేస్తాడు అంటే, కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నరు ఒక ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. అలాంటి ఆర్డినెన్స్ అంటే, ఆర్డినెన్స్ అనే దానికి మనం అత్యవసర ఆజ్ఞ అని అర్థం చేసుకోవాలి. ఈ ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు ఈ ఆర్డినెన్స్ అమలవుతున్న కాలంలో, అంటే ఆర్డినెన్స్ వల్ల ఈ